ఇది సంగమిస్తున్నటువంటి దేవాలయము. ఇది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందినటువంటిది. దీన్ని ఆది మానవులు దొలిశారు, ఆది మానవులు చేశారు ఈ గృహాన్ని అని ఒక నానుడు ఉంది. అందుగురించి ఇదంతా కూడా రాతి పెద్ద కొండ అన్నమాట. ఈ కొండ అంతా కూడా దొలిసేసి పూర్తిగా చిన్న గృహల, అంటే మనుషులు దేవుని పూజించడానికి వెళ్ళడానికి ఈ యొక్క చిన్న గృహల చేశారనమాట. ఓకే, అందుగురించి ఈ గృహ గుండా కూడా వెళ్తే ఇక్కడ ఈ యొక్క సంగమీశ్వరుడు, అంటే జంగమయ్య ప్లస్ ఈశ్వరుడు, ఈ రెండు కూడా ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానం ప్రత్యేకత. అందుగురించే ఈ యొక్క దేవస్థానాన్ని ఈ సంగమేశ్వర దేవాలయంగా ఇక్కడ పిలుస్తారు. ఇక్కడ భక్తులు చాలా నమ్మకము ఉంటుంది ఈ యొక్క దేవుని పైన. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారం కూడా వచ్చి ఇక్కడ అభిషేకాలన్నీ కూడా చేసుకుంటుంటారు. అందుగురించి అలాగే సంక్రాంతి 3 దినాలు కూడా, భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 దినాలు కూడా పెద్ద ఉత్సవాలు జరిగి పెద్ద యాత్ర కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకత. ఇదంతా కూడా రాతి కట్టడంతోనే, అంటే పెద్ద రాతిని వీళ్ళు ఆనాడు పూర్వ ప్రజలు పెద్దగా చెక్కేసి ఇక్కడ ఈ యొక్క దేవుణ్ణి అలాగే ఈ యొక్క లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందుగురించి ఇది చాలా క్రీస్తు పూర్వం అన్నమాట. అంటే ఆంధ్ర వలసకి ఎరండపల్లి అని ఒక నామం ఉంది. అందుగురించి ఈ ఎరండపల్లి రాజ్యాన్ని దమనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అందుగురించి ఆనాటి ఎరండపల్లి క్రమంగా ఆముదాల వలసగా అయ్యింది. ఆ యొక్క ఎరండపల్లి రాజు నుండి దమనుడు పరిపాలించినటువంటి రాజ్యమే ఇది. ఆ యొక్క దమనుడు కాలంలో నుంచి ఈ యొక్క దేవస్థానము మనకి పేరు వినిపిస్తుంది. అందుగురించి ఇది చాలా ప్రత్యేకత కలిగినటువంటి దేవస్థానము. ఓకే, ఆ యొక్క ఈ గృహగుండా ఈ మొత్తం అంతా కూడా రాతి, ఈ గృహలోనే ఈ దేవుడు పూజించబడి భక్తులకి కొలువై ఉన్నాడు. అందుగురించి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈరోజైతే ఆదివారము ఇక్కడ కింద పిక్నిక్ కూడా అవుతుంటాయి. దీని సుమారు దగ్గర 200-300 మెట్లు ఎక్కి ఈ యొక్క కొండపై ఉన్నటువంటి ఈ దేవుని దర్శించుకోవడానికి ఒక అవకాశము అవుతుంది. ఇక్కడ నిత్యము కూడా ఈ యొక్క భక్తులు వస్తూ ఉంటారు. అందుగురించి ఇది చాలా ప్రత్యేకత కలిగినటువంటి గృహలో ఉన్నటువంటి ఆలయం, గృహాలయం అనమాట ఈ యొక్క సంగమేశ్వర ఆలయం అంటే. ఓకే, అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దర్శించుకోవాలని, ఈ యొక్క దైవ కృప అందరూ కూడా పొందాలని నేను ఆశిస్తూ మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ శ్రీను.